సార్ ఇది బీట్రూట్ సార్. ఇది మనం ఏంటంటే లోకల్ బీట్రూట్ వాడతాం సార్. దీంట్లో ఏంటంటే చాలా షుగర్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే బాగా ఇదిగా ఉంటుంది. సో అందుకనేసి క్యారెట్ బీట్రూట్ రెండు లోకల్వి వాడతాం సార్ మనం. సో అందరు ఏం చేస్తారంటే రాత్రి గీకి అంతా వాటర్లలో పెట్టేసి వాటర్లో నానబెట్టి జ్యూస్ చేసి ఇస్తారు. సో మనం అట్లా చెయ్యం సార్. మనం ఏది ఉన్నా ప్యూర్గా వాళ్ళ ముందు చేసి ఇస్తాం. అందరు వాటర్లలో నానబెట్టి అది చేసే వరకు వాళ్ళకి లాభం అవుతుంది, కస్టమర్కి నష్టం అవుతుంది సార్. కానీ మేము అట్లా చేయం, ప్యూర్గా సార్. మీ ముందు చేసి ఇస్తాం ఏది ఉన్నా కూడా న్యాచురల్గా. చూసారా సార్, ఇది ప్యూర్ ఉంటే ఇలా నురుగు వస్తుంది సార్ పైన. సో దీనివల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది. సో వాటర్లో నానబెట్టి అక్కడిక్కడ చేసేవారికి ఇలా నురుగు రాదు, పల్సగా వస్తుంది సార్. సో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు సార్. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు. సో అన్నీ మనలాంటివి చూస్తున్నారు, యూట్యూబ్లలో పెడుతున్నారు సార్. అన్నీ మనకి కాపీ చేస్తున్నారు. సో మెయిన్ వచ్చేసి మాత్రం రెండు ఉన్నాయి సార్ మన దగ్గర. ఒకటి సుందరయ్య పార్కు, ఒకటి ఇందిరా పార్క్ దగ్గర. ఇందిరా పార్క్ దగ్గర కూడా 2-3 ఉన్నాయి, కానీ అక్కడ గుమ్మడికాయలు అవి దొరికాయి, క్యారెట్ బీట్రూట్ దొరికాయి. సో బండి మీద అలోవెరా, వీటికి రాసి కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, సో న్యాచురల్ జ్యూసెస్ దొరుకుతుంది అక్కడ ఇందిరా పార్క్ దగ్గర. సో ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ వచ్చి తాగి చూడవచ్చు మీరు. సో ఫ్రాంచైజ్ చాలామంది మా జ్యూస్ చాలా పెడుతున్నారు, కానీ మాలాగా క్వాలిటీ, మాలాగా టేస్ట్ లేదంటున్నారు సార్. అది కూడా కన్ఫర్మ్గా చేసుకొని తాగండి సార్. పేర్లు కూడా మావి పెడుతున్నారు, కాంబినేషన్లు కొడుతున్నారు అందరూ, కానీ ఇట్లాంటి టేస్ట్ క్వాలిటీ వస్తలేదు సార్. ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. నేను గణేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, నాకు గణేష్ నేర్పించిండు, నేను గణేష్ దగ్గర పెట్టుకున్నా అంటున్నారు. కానీ తప్పు సార్. మేము ఎవ్వరికి నేర్పియం, ఓన్లీ మా ఫ్యామిలీ వరకు నేర్చుకుంటున్నాం, మా ఫ్యామిలీ వరకు పెట్టుకుంటున్నాం సార్. సో బయట స్టాప్స్కి కూడా నేర్పిస్తలేం సార్. మేము ఏది ఉన్నా కూడా మా ఫ్యామిలీ వరకు ఉన్న వాళ్ళు మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టాప్స్ ఉన్నా కూడా వాళ్ళకి చేతి కింద వరకు పెట్టుకుంటున్నాం, ఇది చేస్తున్నాం సార్. ఇది ముల్లంగి సార్. ఇది సో ఏంటంటే స్టోన్స్కి పనిచేస్తుంది. సో కిడ్నీ, లివర్కి, ఫిల్టర్కి అన్నిటికీ పనిచేస్తుంది సార్. కిడ్నీస్కి కూడా కొంచెం ఘాటు ఉంటుంది, కానీ చాలా మంచిది. ఇది యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అన్నిటికీ పనిచేస్తుంది సార్. ఇది కొంచెం దీంట్లో కూడా అన్నీ కలిపి ఇస్తాను. దీంట్లో కూడా అల్లం, నిమ్మకాయ, మసాలాలు అన్నీ కలిపి ఇస్తే కొంచెం తాగగలుగుతారు. సో చాలా టేస్టీ ఉంటుంది ముల్లంగి జ్యూస్ ఇది.